వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీమ. మనమైతే ఇప్పుడు విజయనగరం కలెక్టరేట్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ దుప్పాడ గ్రామంలో దేవాలయ భూములను ఆక్రమించారు అని చెప్పి ఇక్కడ గ్రామస్తులు అయితే ధర్నా చేస్తున్నారు. ఒకసారి వాళ్ళ మాటలు తెలుసుకుందాం. అసలు ఎవరు ఆక్రమణ చేశారు, ఎందుకు ఇక్కడ వరకు రావాల్సి వచ్చిందనేది వాళ్ళ మాటలను అడిగి తెలుసుకుందాం రండి. ద్వారా ప్రభుత్వానికి మా యొక్క విజ్ఞప్తి, దేవాలయ భూములు విజయనగరం దుప్పాడ గ్రామంలో, విజయనగరం మండలం దుప్పాడ గ్రామంలో 4.97 ఎకరాలు, అంటే సుమారు 5 ఎకరాలు సర్వే నెంబర్ 2లో 2 నుండి సర్వే నెంబర్ 2లో 17 వరకు కబ్జాకు గురయ్యాయి. తప్పుడు మార్గంలో ఒక డాక్యుమెంట్ కూడా రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ భూమి చుట్టూ కాంపౌండ్ వాల్ కూడా కట్టి గేట్ పెట్టి వారి యొక్క ఆధీనంలో ఉంచుకున్నారు. దేవాలయ భూములను కూడాను రక్షించమని అనేక సార్లు ఎండోమెంట్ వారికి మేము విజ్ఞప్తి చేశాం, కానీ వారు పట్టించుకోలేదు. గత నెల 22వ తేదీన కూడా మేము రిప్రజెంటేషన్ ఇచ్చాం. దాన్ని వారు పరిష్కరించకుండా రెవెన్యూ సీసీలకు పంపించారు. దానిపైన మళ్ళీ రిప్రజెంటేషన్ రాసుకొని ఈరోజు జేసీ గారిని కలిసాం. జేసీ గారు ఇమీడియట్గా యాక్షన్ తీసుకోండి అని చెప్పి ఆదేశించడం జరిగింది ఎండోమెంట్ వారిని. అలాగే ఆలయ ధర్మకర్తలుగా అవతారాలు దాల్చి దేవుడి భూములనే కబ్జా చేస్తున్నారు. ఇది మీకు సమంజసమా? మీరు దేవుడి భూములను ప్రొటెక్ట్ చేయాలి, కానీ అన్యాక్రాంతం చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి మీరు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఇది దైవద్రోహం. ఇక మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఇకనైనా మారండి. శ్రీకాకుళం జిల్లాలో కూడా అలాగే ఇక్కడ ఎవరైతే కబ్జా చేశారో దుర్గా ఉమాదేవి, దుర్గా బాలాజీలు, శ్రీకాకుళం జిల్లాలో కూడా 23 ఎకరాల 27 సెంట్లు ప్రభుత్వ ల్యాండ్ సీలింగ్ భూమిని ఉడా అనుమతులు, రెవెన్యూ అనుమతులు తెచ్చి మాకు సుమారు 70 మంది మధ్యతరగతి కుటుంబాలకు అమ్మేసి 14 కోట్ల రూపాయలు దండుకున్నారు. 11 సంవత్సరాలు దాటిపోయింది. ఇంతవరకు మీరు ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు, మాకు న్యాయం చేయట్లేదు. కాబట్టి మేము ఇక్కడ దేవాలయ భూమిని, అక్కడ ప్రభుత్వ భూమిని రెండింటిని పరిరక్షించమని ప్రభుత్వం వారిని ఈ మీడియా ద్వారా విజ్ఞప్తి చేసుకుంటున్నాం.